ఎంతసేపటికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఏదన్నా కొత్త కంపెనీ వస్తే అక్కడ కూర్చొని అందరూ అందులో వాటాలు అడగటం, లంచాలు తీసుకోవడం చేస్తున్నారు. అట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏ కంపెనీ పెడతానన్నా మరి నాకేంటి, నీకైతే ఒకే కంపెనీ పెడతాం, మరి నాకేంటి అని అడిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ కంపెనీ వాళ్ళు వస్తున్నారు. చూసిరాపో జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి శ్రీ సిటీకి వెళ్ళి చూసిరాపో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే జపాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి కంపెనీలన్నీ, రిటర్న్ వచ్చినాయి. క్లియర్ కట్ గా చెప్పేశారు, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చామని చెప్పేస్తున్నారు. ఇంక జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే బెటరు, మేము ఇక్కడే శాశ్వతంగా ఉండొచ్చు అన్న యాంగిల్లో అందరూ ఉంటే, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అసలు అంతకుముందు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు తెలియదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాడుపెట్టాడు కదా, మొత్తం పనులు ప్రారంభించిపోయాడు, కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అసలు ఒకటి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ మొత్తం తీసుకొచ్చి అక్కడ దించుతున్నారు అక్కడ.